వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా మంత్రి పదవికి ఒక అభ్యర్థి రాజీనామా చేశారు. ఆ అభ్యర్థి ఎవరంటే గుమ్మనూరు జయరాం. ఆయన మంత్రి పదవికి వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఈయన గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఈయన పరిస్థితి ఏంటంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి మంత్రి పదవి తీసుకున్నారు. అయితే ఈయన పైన ప్రజా వ్యతిరేకత ఉంది, నువ్వు అక్కడైతే గెలిచలేవు, ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్కి వెళ్ళని చెప్పి వైసీపీ అధిష్టానం ఆదేశించింది. అయితే ఈయన వైసీపీ అధిష్టానం ఆదేశించింటే ఈయన ఎంపీగా పోటీ చేయడానికి సుముఖితంగా లేకుండా అక్కడ ఎమ్మెల్యేగా అయితే పోటీ చేశారని చెప్పి ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళాడు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఏంది, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఈయన ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ ఈయనపై ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈయన అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అయితే ఓడిస్తారని చెప్పేసి ఈయన ఆశపడ్డారు. అయితే ఈయన ప్రముఖంగా మొదటిగా ప్రయత్నించింది వైఎస్ఆర్సీపీలోనే, అంటే స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే గుంతకల్ నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ ఇంకో నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గంలో కావచ్చు. ఈ 3 నియోజకవర్గాల్లో నాకు ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేగా నన్ను అనౌన్స్మెంట్ చేయండి, నేను పని చేసుకుంటా అని చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈయనకి ఎమ్మెల్యేగా పోటీ చేసేకి సుముఖంగా లేదు, ఈయన్ని ఎంపీగానే పోటీ చేయించాలని ఉంది. అయితే ఈయనకి ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టం లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. అయితే కొంతమంది ఏం చెప్తారు, వైసీపీకి భారీ శాఖ అనే విధంగా మాట్లాడతారు. అయితే ఈయన్ని క్యాండిడేట్గా కూడా 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్గా పెట్టడానికి కూడా వైసీపీకి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి భారీ శాఖ, ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా శాఖ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈయన వచ్చే ఎన్నికల్లో గుంతకల్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించుకున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో గుంతకల్ నుంచి పోటీ చేసుకుంటున్నట్లు ప్రకటించుకున్నట్లయితే అక్కడ పరిస్థితులు ఏంటి, ఏం కథ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో అక్కడ జితేంద్ర గౌడ్ అనే అభ్యర్థి టీడీపీ పార్టీపై గెలిచాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డి ఓడిపోయారు. అంటే వై వెంకటరామరెడ్డికి 44% ఓట్లు వచ్చాయి, జితేంద్ర గౌడ్కి 47% ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ 3% ఓట్లు ఎక్కువగా జితేంద్ర గౌడ్కి వచ్చాయి. ఇదే నేపథ్యంలో 2019 ఎన్నికల విషయానికి వస్తే అదే అభ్యర్థులు ఇద్దరు నిలబడ్డారు. టీడీపీ నుంచి జితేంద్ర గౌడ్ పోటీ చేశారు, వైసీపీ నుంచి వై వెంకటరామరెడ్డి పోటీ చేశారు. వై వెంకటరామరెడ్డి పోటీ చేస్తే ఇక్కడ 55% ఓట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వచ్చాయి. 55% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తే టీడీపీ అభ్యర్థికి జితేంద్ర గౌడ్కి 30% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, మరి 30% ఓట్లు మాత్రమే వచ్చాయి. 58,000 1,60,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే 58,000 ఓట్లు మాత్రమే టీడీపీకి 50,000 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. అంటే ఇక్కడ మెజార్టీ చూసుకుంటే 2014కి 2019కి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈయన 55% ఓట్లు, అంటే 55% ఓట్లు అంటే టీడీపీ అభ్యర్థి జితేంద్ర గౌడ్ కంటే 15% ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ మనం ఇంకోటి, ఈడ 15% ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నప్పటికీ మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరి గ్రాఫ్ తగ్గింది అంటే ఖచ్చితంగా వై వెంకటరామరెడ్డి ప్రజల్లో తిరిగాడు, గ్రాఫ్ పెంచుకున్నాడు. ఇక్కడ జితేంద్ర గౌడ్కి 47% ఓట్లు 2014 ఎన్నికల్లో వస్తే అదే జితేంద్ర గౌడ్కి 2019 ఎన్నికల్లో 30% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఎంత గ్రాఫ్ పడిపోయింది, దాదాపు 17% ఓట్ల గ్రాఫ్ పడిపోయింది జితేంద్ర గౌడ్కి. 2014కి 2019 విషయానికి వస్తే 17% ఓట్ల గ్రాఫ్ పడిపోయింది. అంటే ఖచ్చితంగా మరి 15% ఓట్లు వచ్చి ఇంకా 2% ఎక్కడికి వెళ్ళాలంటే మిగిలిన అభ్యర్థులకి 2% ఓట్లు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రాఫ్ ఎలా ఉందంటే 2014 ఎన్నికల్లో కూడా 44% ఓట్లు, అంటే 2019 ఎన్నికలకు వస్తే 55%, అంటే దాదాపు 9% ఓట్లతో 9% ఓట్లని, అంటే 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికలకు 9% ఓట్లని, అదే జితేంద్ర గౌడ్ పైన అయితే 15% ఓట్లని అతనే, అంటే 2014 ఎన్నికల్లో ఆయన పోటీకి 2019 ఆయన పోటీకి ఆయనకు పడిన ఓట్లు చూసుకుంటే ఆయనే పోటీ పెట్టినా కూడా దాదాపు 9% ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నాడు. అదే జితేంద్ర గౌడ్ పైన అయితే 15% ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నాడు. మరి ఇదే వై వెంకటరామరెడ్డి పైన గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాంని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ గెలుపోవటంలో ఎలా ఉంటాయంటే ఈ నియోజకవర్గం 2009 విషయానికి వెళ్తే మనం ఒకసారి ఇక్కడ మసూదన్ గుప్తా అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇతను కాంగ్రెస్ పార్టీలో 2009లో పోటీ చేసి గెలిచాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి మసూదన్ గుప్తా పోటీ చేసి గెలిచాడు. ఇక టీడీపీ అభ్యర్థి సతీష్ గౌడ్ ఓడిపోయారు. అంటే 36%, అంటే 43% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే పాత కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా ఈ గుంతకల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కంచుకోట్ల ఉంది. ఇదే మసూదన్ గౌడ్ టీడీపీలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు, జితేంద్ర గౌడ్ ఉన్నారు, జితేంద్ర గౌడ్ టీడీపీలో ఉన్నాడు. తర్వాత మధు ఉన్నారు, గౌడ్ ఉన్నాడు, మధు ఉన్నాడు. ఇక్కడ అదే టీడీపీ నాయకుల గురించి చెప్తున్నా. జితేంద్ర ఉన్నాడు,
జితేంద్ర ఉన్నాడు. ఇక్కడ ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? జీవానంద్ రెడ్డి. జీవానంద అని ఆయన ఉన్నాడు ఇక్కడ టీడీపీలో. జీవానంద. వీళ్ళు ముగ్గురు గుంతకల్ టీడీపీ నాయకులు. ఎవరు? మసూదన్ గుప్తా, జితేంద్ర గౌడ్, జీవానంద రెడ్డి. అంటే ఇక్కడ మసూదన్ గుప్తా కావచ్చు, జితేంద్ర కావచ్చు, జీవానంద రెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురు టీడీపీ క్యాండిడేట్స్. అంటే వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మసూదన్ గుప్తా కావచ్చు, లేదంటే జితేంద్ర గౌడ్ కావచ్చు, లేదంటే జీవానంద, వీళ్ళు ముగ్గురు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళు ముగ్గురినే కాదని ఈ నేపథ్యంలో కొత్తగా గుమ్మనూరు జయరాం గారికి ఇస్తే వీళ్ళు ముగ్గురు సహకరిస్తే పరిస్థితుందా? వీళ్ళ ముగ్గురికి ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. జీవానంద రెడ్డి కావచ్చు, లేదంటే జితేంద్ర గౌడ్ కావచ్చు, లేదంటే మసూదన్ గుప్తా కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ స్థానికంగా ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యేలుగా అదే గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నారు. ఈయన జీవానంద రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశించి భంగపడి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ పార్టీలోకి చేరారు. ఈయన ఆ రోజు టీడీపీలోకి పార్టీ వెళ్ళడం కూడా కొద్దిగా వైఎస్ఆర్సీపీకి మైనస్గా చేకూరింది. అందుకే ఆ రోజు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఓడిపోయారు. మరి జీవానంద రెడ్డి అక్కడ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ టికెట్ రాసిచ్చి టీడీపీ తరఫున నిలబడి ఎమ్మెల్యే కావాలని ఆయన అనుకున్నాడు. మరి ఏదేమైనప్పటికీ జితేంద్ర గౌడ్ కావచ్చు, మసూదన్ గుప్తా కావచ్చు, జీవానంద రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు టీడీపీ టికెట్స్ ఉండగా వీళ్ళు ఏంది కదని గుమ్మనూరు జయరాంకి ఈ రోజు టికెట్ ఇస్తే మరి ఆయన నాన్ లోకల్ లీడర్ అవుతాడు. లోకల్గా అందరూ పరిచయాలు కూడా ఉండవు. మరి నాన్ లోకల్ లీడర్కి ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందంటే ముమ్మాటికి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వెంకటరామరెడ్డి 2014లో ఓడిపోయినప్పటికీ ఆయన స్థానికంగా పని చేసుకుంటూ ప్రజల మనసును గెలుచుకుని 2019 ఎన్నికల్లో దాదాపు టీడీపీ అభ్యర్థి కంటే 15% ఓట్లు ఎక్కువ తెచ్చుకొని అక్కడ ప్రజల్లో బాగా నాణ్యమైన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజలందరినీ కలుపుకునే వ్యక్తి. మరి ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న నాయకులు మరి ఈ రోజు టీడీపీలో కొనసాగే అవకాశం ఎంత ఉంది? టికెట్ ఆశించిన వాళ్ళు ఎవరైనా టికెట్ రాకపోతే ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. మరి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి స్థానిక మాజీ ఎమ్మెల్యే వాళ్ళకి సహకరించకపోతే పరిస్థితి ఏంది? అంటే గతంలో 2019 ఎన్నికల్లో వచ్చిన 30% ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదా అంటే ఖచ్చితంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ 30% ఓట్లు కూడా పడ్డాయని స్థానికంగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన పనిచేశాడు కాబట్టి, ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన్ని పోటీలో ఉన్నాడు. మరి ఆయన స్థానిక వ్యక్తి కాబట్టి ఆ 30% ఓట్లు పడ్డాయి 2019 ఎన్నికల్లో. మరి ఆ 30% ఓట్లు ఈరోజు తెచ్చుకునే పరిస్థితి గుంతకల్లో అంటే ముమ్మాటికి గుంతకల్లో అయితే 30% ఓట్లు తెచ్చుకునే అవకాశం లేదు. వీళ్ళ ముగ్గురు కలిసి టీడీపీ పార్టీని వాళ్ళే ఓడించే అవకాశం కూడా. ఎందుకు అంటే ఎంతైనా పైకి సహకరిస్తామని చెప్పినా కూడా లోపల నాకు టికెట్ ఇవ్వలేదన్న బాధ అయితే వాళ్ళ ముగ్గురికి ఉంటుంది. మరి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారో అనేది పక్కన పెట్టినా కూడా వెంకటరామరెడ్డి గ్రాఫ్ బాగా ఉంది. గుమ్మనూరు జయరాం పైన గుంతకల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మా అనాలిసిస్ ప్రకారం తెలిసిందే. మరి అయితే గుంతకల్ నియోజకవర్గంలో గెలుపోవడం ఎలా ఉంటాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.